తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని విచారణ సందర్భంగా ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. సిట్ విచారణకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ హరీష్ రావు కానీ సంతోష్ రావు కానీ అందరం సహకరించారు. అలాగే విచారణకు కేసీఆర్ గారిని కూడా పిలవడం జరిగింది. దానికి నామినేషన్ లాస్ట్ రోజు ఉన్నాయి. మరి ఏ రోజు ఇంట్లో వస్తా అని చెప్పి అడ్రస్ కూడా ఎర్రవెల్లిలో నా ఇల్లు ఉన్నది, అడ్రస్ హౌస్ నెంబర్తో సహా అడ్రస్ సహా చెప్పిండి ఇక్కడ విచారణకు ఎప్పుడైనా రెడీ అవుతా అని ఈరోజు తప్ప. కానీ కావాలని ఏదో అఫిడవిట్లో అడ్రస్ నందినగర్ ఉంది అని ఆడికే వచ్చినామని చెప్పి ఈ ఏమైనా చర్య, ఎంత దుర్మార్గమైన చర్య అంటే కావాలని ఏదో రకంగా ఇన్సల్ట్ చేయాలని, అవమానం భరించాలనే ఉద్దేశంతో గోడలపై అతికించుకోవడం అనేది సభ్య సమాజం సిగ్గుపడే విషయం, క్రూరమైన చర్య. ఒక సైకోలాగా ఆడ అతికేయడం ద్వారా రేవంత్ రెడ్డికి ఏమొస్తుందో తెలియదు, కానీ ప్రజలకు మాత్రం చాలా కోపంగా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఎంత అనిపిస్తుంది ఆ గోడకు అతికేయడం అంటే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించి 10 సంవత్సరాలు గొప్పగా పరిపాలించే వ్యక్తిని అట్లా అవమానించడం చాలా బాధాకరం. దానికి ఈరోజు నిరసన చేస్తున్నాం. మీరు దేనికైనా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా అందరం సిట్టుకు మీరు ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మీరు ఎక్కడ ఏ తప్పు చేయలేదు. కావాలని మీరు వచ్చినప్పటి నుంచి ఏదో రకంగా ఏదో కేసు అని ఏదో విచారణని పబ్బం కడుతున్నారు. అసలు మీరు వచ్చింది ప్రజలకు మాయమాటలు చెప్పి లేనిపోని ఆశలు చూపెట్టి అనవికాలని అన్నీ చూపెట్టి కూడా ఈరోజు గద్దెనెక్కిరు. అవి చేయలేక పరిపాలన చాతగాక మీరు పొద్దున్న లేసిన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ పైన ఇవ్వటం. మీరు అది చేయకండి. ప్రజలపై మీరు ఇచ్చిన హామీలు, ఇక్కడ ఉన్న అభివృద్ధి సంక్షేమం మీదనే దృష్టి పెట్టి తెలంగాణ బాగుపరచాలి. కానీ ఇట్లా కావాలని మీరు అంత కక్షపూరిత చర్యలు తీసుకుంటే ఇంకా రాను కూడా ఇంకా నిరసన కార్యక్రమం ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీంతో మీరందరికీ కూడా రాబో కాలంలో ఇంకా కూడా మీరు ఇలాంటి కార్యక్రమం చేయాలని మా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.